ఈ యొక్క ధనం కోసం 30 వెండి నాణేల కోసం వెళ్ళిపోయి తర్వాత అది తీసుకుని యేసయ్యను విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ఈ 30 వెండి నాణేలు ఇంత గొప్ప యేసు ప్రభుని విడిచిపెట్టేసని ఈ నాణేలు నాకెందుకు అని బాధ కలిగి ఆ తర్వాత పశ్చాత్తాపపడడానికి ప్రయత్నం చేశాడంట. అక్కడ దేవుడు అవకాశము ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా, ఉప్పు నీటిని తాగి మళ్ళీ వచ్చేద్దాం అనుకుంటాం మనం. చూడండి, మనందరికీ బాగా తెలుసు, లోతు భార్య మనందరికీ బాగా తెలుసు. లోతు భార్యకి ఏం గుర్తొచ్చిందో మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుందంట. అమ్మా, నువ్వు వెళ్ళిపోమని చెప్పినా, నీకు వద్దు అని చెప్పినా ఆ సొదొమ గొమొర్ర అనే పాపపు స్థలాన్ని ఇంకా చూడొద్దు, ఆ పాపపు స్థలం వైపు చూడకుండా మీరు చెప్పిన స్థలానికి వెళ్ళిపోండి అని దేవుడు చెప్పినప్పుడు ఈ లోతు భార్య వినకుండా పర్వాలేదులే మళ్ళీ వచ్చేద్దాం, మన చేతుల్లో పని కదా ఇది అనుకున్నంట ఇలాగా వెనక్కి తిరిగి చూసిందంట. దేవుని బిడ్డలారా గమనించండి, ఏం జరిగిందంటే తిప్పిన తల మళ్ళీ తిరిగి తిప్పడానికి వీలు లేకుండా ఆమె అలాగే ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఈ లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది అనుకుని చూస్తే దేవుని బిడ్డలారా, ఆమె స్ట్రైట్గా చూడదు, వెనక్కి చూస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రోజు వెనక్కి చూసిన ఆమె మళ్ళీ తిరిగి ముందుకు చూద్దాం అనుకుంటే దేవుడు అవకాశము ఇవ్వలేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా అనుకుంటాం, మనకిష్టం వచ్చింది చేసేద్దాం, మళ్ళీ తిరిగిపోదాం. నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ జీవితము ఎంతవరకు దేవుడు ఛాన్స్ ఇస్తాడో నీకు తెలియదు.